సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ కెరీర్ గురించి మనందరికీ తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలలో నటించారు. వందలకు పైగా సినిమాలలో నటించి సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ప్రతి నెలలో ఈయన సినిమాలు థియేటర్‌లో సందడి చేసేవి. డిసెంబర్ నెలలో ఈయన నటించిన సినిమాలలో 24 చిత్రాలు మన ముందుకొచ్చాయి. అందులో బ్లాక్ బస్టర్సు, హిట్సు, ఫ్లాప్స్ ఉన్నాయి. సంవత్సరాలు వేరు అయినా కానీ డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన కృష్ణ గారి సినిమాలు, ఆ సినిమాలు ఎలాంటి విజయం సాధించాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. డేట్స్ వైస్‌గా ఆ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 అతని కంటే ఘనుడు. 1978 డిసెంబర్ 1వ తేదీన విడుదలైంది ఈ చిత్రం. కృష్ణకు జోడీగా జయప్రద నటించింది. చక్రవర్తి అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వగా ఈ సినిమా మాత్రం యావరేజ్ అయింది. నెంబర్ 2 మనసాక్షి. 1977 డిసెంబర్ 2వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ఈ చిత్రం. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కి హిట్‌గా నిలిచింది. కృష్ణకు జోడీగా భారతి నటించింది. నెంబర్ 3 జేమ్స్ బాండ్ 007. 1971 డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ అయింది మూవీ. కృష్ణ, విజయలలిత ముఖ్య పాత్రలో నటించారు. యాక్షన్ డ్రామా చిత్రంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 4 కలవారి సంసారం. 1982 డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ అయింది ఈ చిత్రం. అగ్నిపరీక్ష నవల ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు కెఎస్ రామిరెడ్డి. కృష్ణ, శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. నెంబర్ 5 శాంతి నిలయం. 1986 డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ అయింది ఈ మూవీ. కృష్ణ, రాధిక, సుహాసిని ముఖ్య పాత్రలో నటించారు. కుటుంబ కథా చిత్రంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. నెంబర్ 6 ముద్దుబిడ్డ. 1987 డిసెంబర్ 4వ తేదీన మన ముందుకొచ్చింది ముద్దుబిడ్డ. కృష్ణ, రజని ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి హిట్ స్టేటస్ అందుకుంది. నెంబర్ 7 నా ఇల్లే నా స్వర్గం. 1991 డిసెంబర్ 5వ తేదీన విడుదలైంది ఈ చిత్రం. కృష్ణ, దివ్యభారతి, కృష్ణ కొడుకు రమేష్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాలు ఉండడంతో కథా కథనం లేకపోవడంతో ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 8 దేవదాసు. 1974 డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అయింది ఈ దేవదాసు. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్స్‌గా నటించగా పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ నిర్మించారు. హంగులు, ఆర్భాటాలతో తెరకెక్కి ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 9 దొంగలు బాబోయ్ దొంగలు. 1984 డిసెంబర్ 6వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కృష్ణ, రాధ, అంజలిదేవి ముఖ్య పాత్రలో నటించగా కేఎస్ఆర్ దాసు దర్శకత్వం వహించారు. కృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించారు. కథ, కథనం బాగుండడంతో సూపర్ హిట్ అయింది ఈ చిత్రం. నెంబర్ 10 ఇల్లు ఇల్లాలు. 1972 డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ అయింది ఈ ఇల్లు ఇల్లాలు చిత్రం. కృష్ణ, వాణిశ్రీ ముఖ్య పాత్రలో నటించారు. వాణిశ్రీ డ్యూయల్ రోల్‌లో నటించింది. కుటుంబ కథా చిత్రంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. కొన్ని సెంటర్స్‌లో అయితే 175 రోజులు కూడా ఆడింది. నెంబర్ 11 కెప్టెన్ కృష్ణ. 1979 డిసెంబర్ 7వ తేదీన మన ముందుకొచ్చింది మూవీ. కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. డిఫరెంట్ కథతో తెరకెక్కి యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచింది. నెంబర్ 12 పోరాటం. 1983 డిసెంబర్ 9వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది పోరాటం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో కృష్ణ, మహేష్ బాబు, జయసుధ ముఖ్య పాత్రలో నటించారు. సూపర్ హిట్‌గా నిలిచి గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. నెంబర్ 13 ప్రజాప్రతినిధి. 1988 డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ అయింది మూవీ. కృష్ణ, జయసుధ, శోభన, జయమాలిని, షావుకారి జానకి ప్రధాన పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 14 అల్లరి బాబా. 1980 డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది అల్లరి బాబా. కృష్ణ, జయప్రద, నిర్మలమ్మ ముఖ్య పాత్రలో నటించగా భారీ హైప్‌తో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. నెంబర్ 15 అవే కళ్ళు. 1967 డిసెంబర్ 14వ తేదీన రిలీజ్ అయింది అవే కళ్ళు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు ఏసీ త్రిలోకచందర్. కృష్ణకు జోడీగా కాంచన నటించింది. కృష్ణకు మాస్‌లో ఫాలోయింగ్‌ను పెంచిన చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. నెంబర్ 16 రిక్షావాలా. 1989 డిసెంబర్ 15వ తేదీన రిలీజ్ అయింది మూవీ. కృష్ణ, రాధిక ముఖ్య పాత్రలో నటించగా కృష్ణ గారే దర్శకత్వం వహించారు. ఫైనల్‌గా ఈ చిత్రం ఫ్లాప్‌గా మిగిలింది. కృష్ణ గారు నటించిన 274వ మూవీ ఇది. నెంబర్ 17 ఈనాడు. 1982 డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ అయింది ఈనాడు. కృష్ణ నటించిన 200 మూవీ ఇది. అన్యాయాలకు, అక్రమాలకు ఎదురు తిరిగే వ్యక్తిగా కృష్ణ గారు నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
కృష్ణ, చంద్రమోహన్, రాధిక ముఖ్య పాత్రలో నటించారు. నెంబర్ 18 బందిపోటు భీమన్న. 1969 డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అయింది మూవీ. ఎస్వి రంగారావు, కృష్ణ, విజయ నిర్మల, అంజలిదేవి ముఖ్య పాత్రలో నటించారు. బీసీ సెంటర్లలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 19 భారత సింహం. 1995 డిసెంబర్ 27వ తేదీన రిలీజ్ అయింది మూవీ. కృష్ణ, ఇంద్రజ, నగ్మ, మురళీమోహన్ ముఖ్య పాత్రలో నటించారు. భారీ హైప్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. నెంబర్ 20 మీనా. 1973 డిసెంబర్ 28వ తేదీన రిలీజ్ అయింది 'మీనా'. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల, చంద్రకళ ముఖ్య పాత్రలో నటించారు. 'మీనా' నవల ఆధారంగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 21 సమాజానికి సవాల్. 1979 డిసెంబర్ 28వ తేదీన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది మూవీ. రాజారాం దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించగా ఫైనల్‌గా ఫ్లాప్‌గా మిగిలింది ఈ చిత్రం. నెంబర్ 22 బంగారు బావ. 1980 డిసెంబర్ 31వ తేదీన రిలీజ్ అయింది ఈ చిత్రం. కృష్ణ, సత్యనారాయణ, శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించారు. మామూలు అంచనాలతో రిలీజ్ అయి స్టడీ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 23 నాయుడు గారి అబ్బాయి. 1987 డిసెంబర్ 31వ తేదీన మన ముందుకొచ్చింది ఈ నాయుడు గారి అబ్బాయి. కృష్ణకు జోడీగా అంబిక నటించగా బీబీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. కథ, కథనం బాగుండడంతో హిట్‌గా నిలిచింది మూవీ. నెంబర్ 24 దొంగగారు స్వాగతం. 1987 డిసెంబర్ 31వ తేదీన రిలీజ్ అయింది మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. కృష్ణ, రాధ ముఖ్య పాత్రలో నటించారు. మాస్ అంశాలతో తెరకెక్కి ఫ్లాప్ అయింది. ఇన్ని సినిమాలలో 3 బ్లాక్ బస్టర్స్‌గా, 7 సూపర్ హిట్‌లుగా, 3 హిట్స్‌గా, 5 యావరేజ్ సినిమాలుగా, 6 ఫ్లాప్స్‌గా మిగిలాయి. ఇన్ని మూవీస్‌లో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.